ప్రభు సన్నిధిలో నిరంతరము ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడు ఒక మాట మాట్లాడాడు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొని ఉంటిని నిరంతరము నా సన్నిధాన వర్తనులై ఉండునట్లు. అప్పుడప్పుడు నా సన్నిధిలో వచ్చి కనబడి వెళ్ళిపోయేవారుగా ఉండాలని నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. అసలు మనకు పెట్టబడిన పేరేంటో తెలుసా? ప్రత్యేకింపబడిన వారు. ప్రత్యేకింపబడినవారు మనకు పెట్టబడిన పేరు అది. ఇంత ఉన్నతమైన నామాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయే గుంపు మనం కాదు ప్రియులారా. మనం నిరంతరము ఆయన సన్నిధాన వర్తనులమై ఉండాలన్నది దేవుని యొక్క కోరిక, ఆయన యొక్క ఆకాంక్ష, ఆయన యొక్క అభిలాష. నిరంతరము ఆయన సన్నిధాన వర్తనులై మనం ఉండాలి. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేవారు ఆయన పిల్లలు కారు. ఇక్కడ ఒకలాగా బయట ఒకలాగా వ్యవహరించేవారు ఆయన పిల్లలు కానేరరు. దేవుని సన్నిధిలో నిత్యము ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అసలు ఆయన సన్నిధి అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, ఆయన సన్నిధిలో ఏ విధంగా ఏం జరగబోతుంది అనేది మనం చూడగలిగితే అదే కీర్తనల గ్రంథం 9వ కీర్తన 19వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. అదే కీర్తనల గ్రంథం, కీర్తనకారుడు రాసినటువంటి అదే కీర్తనల పుస్తకంలో నుంచి 9వ కీర్తన 19వ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి. యెహోవాలెమ్ము, నరులు ప్రబలకపోవుదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక అన్నాడు. చూడండి, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. అసలు తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? దేవుని ఇంటి వద్దనే తీర్పు ప్రారంభమవుతుంది. అర్థమవుతుందా? అంటే తీర్పులు దేవుని సన్నిధిలో జరుగుతాయి. దేవుని సన్నిధి నిత్యము మనతో కూడా ఉంటుంది. ఆయన సన్నిధి నుండి మనం ఎక్కడికి తప్పించుకొని పోలేము. ఆయన సన్నిధి అంటే ఆయన నెట్వర్క్. ఆయన నెట్వర్క్లో నువ్వు ఉన్నంతసేపు ఆయన పరిధిలో నువ్వు ఉన్నట్టే. ఆయన నెట్వర్క్ వద్దనుకొని వదిలేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఆయన పరిధిలో నుండి ఏమైపోయావు? దూరం అయిపోతున్నావు. కయ్యను అదే చేశాడు. యెహోవా సన్నిధిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. యెహోవా సన్నిధిలో నుంచి దేవుడు కయ్యను వెళ్ళగొట్టేశాడు. అదే మాట ఆదికాండంలో రాయబడింది 4వ అధ్యాయంలో. యెహోవా సన్నిధిలో నుండి కయ్యను బయటకు వెళ్ళిపోయాడు. ఆయన సన్నిధిలో తీర్పు జరిగింది. కయ్యనుకి గెట్ అవుట్ అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇక ఆయన సన్నిధి ఎప్పుడూ కయ్యనుకి లభించలేదు, శాశ్వతంగా దూరం అయిపోయాడు. ఈరోజు కూడా క్రైస్తవ సమాజం ఒక భ్రమలో ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో ఫార్మాలిటీకి చర్చికి వచ్చి ఇక్కడ ఆయన సన్నిధిలో ఉన్నట్టుగా కాసేపు నటించి, డ్రామాటికల్ లైఫ్, కాసేపు భక్తి పరులుగా నటించి తర్వాత మరలా లోపలికి వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా మనం బ్రతకొచ్చు, మనకు నచ్చినట్టుగా మనం జీవించవచ్చు అని అనుకుంటున్నారు. అది భక్తి జీవితం అనుకుంటే ముమ్మాటికి పొరపాటు. అది అసలు భక్తి జీవితమే కాదు. ఒక వాస్తవం చెప్పమంటారా? భక్తుడు ఎక్కడా అలాగే ఉంటాడు, బయటికి వెళ్ళినా అదే విధంగా ఉంటాడు, ఇంకో దేశానికి వెళ్ళినా అదే విధంగా యెహోవా సన్నిధిలో కొనసాగుతాడు. అసలు చచ్చిపోయేంత వరకు భక్తుడుగానే యెహోవా సన్నిధిలో కొనసాగుతాడు. భక్తిహీనుడు తాను యెహోవా సన్నిధిలో లేడు, ఇక్కడికి వచ్చినప్పుడు యెహోవా సన్నిధిలో ఉన్నానని భ్రమపడతాడు, భ్రమకు గురవుతాడు, ఆ భ్రమలోనే ఇక్కడ నటిస్తాడు, ఆ నటన జీవితం అంతా కొనసాగిస్తాడు. అలాంటి నటులతో ఈరోజు చాలా సంఘాలు నిండిపోవడం దేవునికి చాలా బాధాకరం. అలాంటి నటులను దేవుడు కోరుకోవట్లేదు. వేషధారులు దేవునికి అసహ్యులు. ఆయన సన్నిధిలో ఉండాలి అని మనం అనుకుంటే ప్రియులారా, ఆ సన్నిధిలో ఎలా ఉండాలో కూడా దేవుడు చెప్తున్నాడు. కొన్ని మాటలు చూద్దాం. తీర్పులు ఎలా జరుగుతాయో, ఆయన సన్నిధిని వెతకే వారు ఎలా ఉంటారో అదే కీర్తనలో కీర్తనకారుడు ఎన్నో ఉన్నతమైన మాటలు రాశాడు. ఆయన సన్నిధిని వెతకే వారు ఎలా ఉంటారో కీర్తనల గ్రంథం 24వ కీర్తన, కీర్తనల గ్రంథం 24వ కీర్తన, దావీదు గారి కీర్తన 3వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. ఆయన సన్నిధిని వెతకే వారు ఎలా ఉంటారో మీకు తెలియాలి. ఆయన సన్నిధిని వెతకే వారి లక్షణాలు ఎలా ఉంటాయో మీకు తెలియాలి. మీరందరూ ఆయన సన్నిధిని వెతకేవారే, నాకు తెలిసి మీరందరూ అలాగే అంటారు. ఇప్పుడు పైకి మాత్రం పక్కనున్న వాడి మెప్పు కోసం అయినా మీరు ఏమంటారు? మీరు ఆయన సన్నిధిని వెతికేవారు చేతులు ఎత్తారంటే అందరూ ఎత్తుతారు. ఆయన సన్నిధిని వెతకని వారు వేషధారులు చేతులు ఎత్తారంటే ఎవరు ఎత్తారు? అంత మాత్రాన్ని లేరనా? ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. అది మనకు తెలుసు. ఖచ్చితంగా వేషధారులు ఉంటారు. ప్రతి సంఘంలోనూ గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. తీర్పు దినం వరకు అంతే, మనం ఏం చేయలేము.
యేసుప్రభు వారే చెప్పేశారు, తీర్పు దినం వరకు ప్రతి సంఘంలోనూ గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. కానీ చివరి దినంలో గోధుమలను వేరు చేసి గురుగులను వేరు చేసి గురుగులనేమో అగ్నిలోకి వేసేసి గోధుమలను మాత్రం ఎక్కడికి తీసుకెళ్తానన్నారు? ఆయన పుట్టులోకి తీసుకెళ్తానన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న చూడడానికి అందరూ గోధుమలా మనం చెప్పలేము. ఎవరంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? నువ్వు గురువి, నువ్వు గోధుమ అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఎలా కనబడుతుందా నీకు, మాటలు మర్యాద కదా అని అంటావు, అంతే కదా. అందుకని నీ చేత ఆ మాట నేను అనిపించుకోవడం ఎందుకు? అందుకని నేనేం అనట్లా, నేనేం అనట్లా. కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను, అదేంటో తెలుసా? వాక్యానుసారంగా ఇక్కడ గురుగులు ఉన్నారు, గోధుమలు ఉన్నారు. ఎవడైతే వాళ్ళు దేవుని పక్షాన దేవుడు చూసుకుంటాడో నాకు సంబంధం లేదు, కానీ ఉన్నారన్నది మాత్రం వాస్తవం. రైట్. ఇప్పుడు ఈ గురుగులు గోధుమలు అందరూ యెహోవా సన్నిధిలో ఉన్నాం మేము, ప్రభు సన్నిధిలో ఉన్నాం మేము, ఇక్కడికి వచ్చినప్పుడు మేము ప్రభు సన్నిధానవర్తులుగానే ఉన్నాము అని పురుషులైతే మెల్లగా మౌనంగా భక్తిపరులాగా, స్త్రీలైతే ముసుగేసుకుని మెల్లగా మౌనంగా భక్తిపరులాగా నటించి వెళ్ళిపోవడం మనకి బాగా అలవాటు అయిపోయింది. కానీ వాస్తవానికి సన్నిధిలో ఉండే వారికి అంటూ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సన్నిధిని వెతికేవారు ఎట్టివారో దేవుడు చెప్తున్నాడు, ఎట్టివారో దేవుడు చెప్తున్నాడు. అందరూ ఆయన సన్నిధిని వెతికేవారు కారు ప్రియులారా. కొందరే ఉన్నారట, వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళ క్యారెక్టర్స్ అవి ఎలా ఉంటాయో బైబిల్ విశదీకరిస్తుంది. చూద్దామా బైబిల్లో ఎలా విశదీకరిస్తుందో? బైబిల్ చూద్దామా? చూడటం మాత్రమే కాదు, ఒక పని చేద్దాం. అసలు నేను వెతికేవాడినా కాదా కూడా ఇమ్మీడియట్గా ఏం చేసుకుందాం? చెక్ చేసుకుందాం. ఇమ్మీడియట్గా చెక్ చేసుకుందాం. ఎందుకంటే మనం వాక్యం దగ్గరకు వస్తున్నాం అంటే స్కానింగ్ మెషిన్ దగ్గరకు వచ్చాం. వాక్యం అనే స్కానింగ్ మెషిన్ ఇది ఒక స్కానర్. నిన్ను స్కాన్ చేసి నువ్వు జబ్బుపడ్డావా, ఆరోగ్యంగా ఉన్నావా, నీకు తెలియజేసే అద్భుతమైన స్కానరే దేవుని మాట, ది బైబిల్, దేవుని గ్రంథం. అందుకే వాక్యము సజీవమైనది, బహుబలము గలది, రెండంచులు ఎటువంటి ఖడ్గము కట్టెను, వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు మనుష్యుని యొక్క ఆలోచనలు హృదయాంతరాలలోనికి వెళ్ళిపోయి ఆ మనిషి యొక్క ఆలోచనలు కూడా ఏం చేస్తుంది? వాక్యం పరిశోధిస్తుంది, చెక్ చేస్తుంది, పరీక్షిస్తుంది, ఆ తర్వాత నీకు రిపోర్ట్ కూడా ఇస్తుంది. ఇప్పుడు మనందరం వాక్యం దగ్గరికి వచ్చామని అంటే, బాబు మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, హాస్పిటల్కి వెళ్ళాం, చెక్ చేసుకుంటున్నాం, మెషిన్ దగ్గర ఎంఆర్ఐ స్కానింగ్ లోపల తోసేశారు, మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు, మొత్తం అంతా ఏమొచ్చింది మా చేతికి? రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు అదే రిపోర్ట్ మనకు బైబిల్ ఇస్తుంది. బైబిల్ ఇచ్చే రిపోర్ట్ని బట్టి మీ జీవితాన్ని మీరు చెక్ చేసుకోవాలి ప్రియులారా, చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చెక్ చేసుకుందాం. 3వ వచనం 24వ కీర్తన, భక్తుడైన దావీదు గారు రాసినటువంటి 24వ కీర్తన 3వ వచనం చెక్ చేసుకుందాం. యెహోవా పర్వతంలోకి ఎక్కదగిన వాడెవడు? ఇప్పుడు మనమందరం కూడా ఎక్కడున్నాం తెలుసా అండి? మనమందరం కూడా ఎక్కడున్నాం తెలుసా? దేవుని పర్వతాన్ని అధిరోహించడానికి పర్వతారోహకులుగా ఉన్నాం. పర్వతారోహకులు అంటే తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారా పదాన్ని? పర్వతారోహకులు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. మొన్న ఒక ఇస్లాం మతానికి చెందిన ఒక పేరు నాకు ఐడియా లేదు, కానీ చచ్చిపోయాడు, పర్వతాల్లో చచ్చిపోయాడు. మన ఇండియాలో అందరూ చాలా గొప్పగా ఆయన గురించి మాట్లాడారు. ఆయన ఒక తెలుగువాడు, నెల్లూరు జిల్లాకు చెందిన ఒక తెలుగువాడు. ఆయన పర్వతారోహకుడు. ఎక్కడికో వెళ్ళాడు, ఆ మంచు గడ్డల్లో ఇరుక్కుపోయాడు, పర్వతాలు ఎక్కాడు, చనిపోయాడు. ఒక ఇస్లాంకి చెందిన ఆయన. అంటే ఇంట్రెస్ట్ ఉన్నాడు అనమాట. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలి, పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కాలి, వీళ్ళే పర్వతారోహకులు అంటారు. మనం కూడా పర్వతారోహకులమే. ఏ పర్వతారోహకులు? మనం ఎవరెస్ట్ ఎక్కడానికి కాదు మనం ప్రయాణం చేసేది. ఇప్పుడు మనం ప్రయాణం చేసేది ఎవరెస్ట్ ఎక్కడానికి కాదు, యెహోవా పర్వతమునకు ఎక్కాలి, అదే పరలోకం. మనందరి అంతిమ గమ్యస్థానం ఏది? ప్రభు సన్నిధికి మనం చేరాలి, పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఆ పరలోకంలో యుగయుగాలు ఆయనతో పాటు ఆనందించాలి. ఇది మనకి రావాలి. మన జీవిత చర్మాంకంలో ఇది మనం సంతోషంతో ఆనందంతో వెళ్ళవలసినటువంటి గమ్యస్థానంగా మనం భావించి దానికోసం మనం యాత్రికులుగా పరదేశులుగా ఈ భూమి మీద జీవించాలి. ఇది మీకు బాగా అర్థమైతే మనం కూడా పర్వతారోహకులమే అన్న సంగతి మీకు తెలిసిపోయింది. యెహోవా పర్వతంలోకి ఎక్కదగిన వాడు ఎవడు? మరి ఎలా ఎక్కాలంటే ఎవడు పడితే వాడు పర్వతాలు ఎక్కేయగలడా? పెట్టల్లా రాలిపోతాం అక్కడి నుంచి కిందకి. తర్వాత పుచ్చకాయలు తలకాయలు పగిలిపోతాయి. అసలు పర్వతారోహకులు అంటే చాలా కష్టం అండి, చాలా చాలా శిక్షణతో కూడుకున్నది. వాళ్ళ దగ్గర రోప్స్, వాళ్ళ దగ్గర కొన్ని పరికరాలు, ఆ కాళ్ళు అవి జారిపోకుండా ప్రత్యేకంగా తయారు చేయించుకున్నటువంటి షూస్, చాలా కష్టం. అలాగే మనకి కూడా ఆయుధాలు ఉన్నాయి, మనం కూడా ఆయుధాలు ధరించుకోవాలి. రక్షణ అనే శస్త్రాన్ని, సత్యమును దట్టి
విశ్వాసం అనే డాలు, చాలా ఉన్నాయి కదా. సమాధాన సువార్తలో సిద్ధ మనస్సు అనే జోడు, కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. మనకు కూడా ఇవన్నీ ఉన్నాయి, ధరించుకోవాలి. ఇవన్నీ ధరించుకొని మనం కూడా యుద్ధ రంగంలోకి వెళ్ళాలి క్రీస్తు సైనికులుగా. ఏదేమైనప్పటికీ మీరు జాగ్రత్తగా మాటలు చూడగలిగితే, యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు. అర్హతలు చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు. ఎవడు పడితే వాడు కాడు, ఎవడు పడితే వాడు కాడు. ఆ అర్హతలు ఎవరైతే ఉన్నారో, అర్హతలు ఎవరైతే సాధించారో వారే. ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. నెంబర్ 1, యెహోవా సన్నిధిలో ఉండాల్సిన వాడికి ఉండవలసిన అర్హతలు. యెహోవా సన్నిధిలోనే నిలిచి ఉన్న వాడికి ఉండవలసిన అర్హతలు. ఏంటి అర్హతలు చూడండి. వ్యర్థమైన దాని యందు యెహోవా సన్నిధిలో ఉన్నవాడు మనస్సు పెట్టడు. చెక్ యువర్ సెల్ఫ్. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టావంటే నువ్వు యెహోవా సన్నిధిలో ఉన్నవాడు ఉన్నదానవు కావు. వ్యర్థమైన దాని యందు ఎవరు మనసు పెడతారు? లోక సంబంధులు పెడతారు. దేవుని సంబంధులు ఎందుకు పెడతారు? ఈరోజు వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టి దేవుని సన్నిధికి దూరం అయిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వ్యర్థమైన వాటి కోసమే ఆలోచిస్తారు. లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, లోకం అనుగ్రహించేటువంటి ఆ సంతోషాలు, ఆనందాలు. వీకెండ్స్ కదా, ఇప్పుడు ఇక్కడే ఉంటారా? మధ్యాహ్నం నుంచి మీరు చాలా మందిని పట్టుకోలేము. ఐ థింక్ ఇది నిజమో అబద్ధం మరి మీరే నాకు చెప్పాలి. ఇది నిజమో అబద్ధం మీరే నాకు చెప్పాలి. మధ్యాహ్నం నుంచి అంటే చర్చ అయిపోయిన తర్వాత వీకెండ్స్లో మీరు ఏం చేస్తారో, నిన్న శనివారం మీరు ఏం చేశారో, మీరు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ఇంకా చాలా వేర్లు ఉంటాయి. ఒక్కో చోట ఒక్కో వేరు పాతేశారు, అది పెద్ద చెట్టు అయిపోయింది. ఈ వేర్లన్నీ ఏమేం చేస్తారో మీకు తెలుసు. పట్టణాల్లో ఉన్న కల్చర్ ఎలా ఉందో మీకు తెలుసు. ఫ్యామిలీస్ ఎలా బిహేవ్ చేస్తున్నారో మీకు తెలుసు. స్త్రీలు ఎలా ఉన్నారో మీకు తెలుసు. పురుషులు ఎలా ఉన్నారో మీకు తెలుసు. ముఖ్యంగా యవనస్తులు మహాదరిద్రం ఏమైపోతున్నారో మీకు తెలుసు. వాళ్ళు ఎటుపోతున్నారో కూడా మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు వీకెండ్స్లో మన పరిస్థితి, మన ఆలోచన విధానం ఇక్కడ ఉన్నట్టుగానే ఉంటుందా అంటే ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు. వ్యర్థమైన వాటి కోసం పరుగులు తీస్తున్న యవనస్తులు, వ్యర్థమైన వాటి కోసం పరుగులు తీస్తున్నటువంటి మధ్య వయస్కులు, వ్యర్థమైన వాటి కోసం పరుగులు తీస్తున్నటువంటి వృద్ధులు, చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా ఎవరికి నచ్చిన మార్గాల్లో వారు వెళ్ళిపోతూ తమ శరీరాశలు నెరవేర్చుకుంటూ, తమ శరీరంలో పుట్టే తప్పుడు కోరికలు నెరవేర్చుకుంటూ, వ్యర్థమైన వాటి కోసం పరుగులు తీస్తూ పైపెచ్చి ఏమని మాట్లాడుతున్నారు? మేము యెహోవా సన్నిధిలో నిరంతరము వెలుగుతున్న జ్యోతులము. నువ్వా జ్యోతివా? చెప్పాలి. మేము యెహోవా సన్నిధిలో నిరంతరము ప్రజ్వలిస్తున్న జ్యోతులమని చెప్పుకుంటున్నారు, కానీ వారు అబద్ధికులుగా, వేషధారులుగా కనబడుతున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, వ్యర్థమైన దాని యందు యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నవాడు మనస్సు పెట్టడు. పెట్టకూడదు అంతే, పెట్టడు. తర్వాత కపటముగా ప్రమాణము చేయకయు. కపట ప్రమాణం అంటే ఏంటో తెలుసా? మీరందరూ బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఒక ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణం ఏంటో తెలుసా? చెప్పగలరు ఎవరైనా? నా మట్టుకైతే బ్రతికితే ఎవరి కోసం బ్రతుకుతాను, చచ్చిపోతే ఎవరి కోసం చచ్చిపోతాను. మరి నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? ఎవరి కోసం? నిజంగా నిలబడున్నావా? నీ ప్లాట్ఫామ్ మీద నువ్వు స్టాండప్లో ఉన్నావా? బ్రేకప్ అయిపోయావా? చెప్పు. నీ ప్లాట్ఫామ్ మీద నువ్వు నిలబడి ఉన్నావా? నిజంగా నువ్వు క్రీస్తు కోసం బ్రతుకుతున్నావా? ప్రశ్న నీది, సమాధానం కూడా నీదే, నాది కాదు. సమాధానం కూడా నీదే. నువ్వు నిజంగా క్రీస్తు కోసం బ్రతుకుతున్నావా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, అవసరమైతే క్రీస్తు కోసం ప్రాణం పెట్టేంత గొప్ప స్థితిలో నువ్వు ఉన్నావా? అలా ఎదిగావా? అసలు ఆ స్థితికి వెళ్ళావా వాక్యంతో? లేదు. చర్చ్కి వస్తావు, కాసేపు కూర్చుంటావు, వెళ్ళిపోతావు. చాలా సంఘాలు ఈరోజు ఇలాగ అయిపోవడం దేవునికి అంత బాధాకరం. ఫార్మాలిటీస్, కేవలం ఫార్మాలిటీస్. వచ్చాం, ఉన్నాం, వెళ్ళిపోయాం, సన్నిధిలో ప్రకాశించేసాం అనుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్పమంటారు, ఇలాంటి వారితో దేవుని సన్నిధి లేదండి. ఇలాంటి వారితో దేవుని సన్నిధి లేదండి, అసలు లేదు. వాళ్ళకి తెలియట్లేదు, భ్రమలో ఉన్నారు. తాగుబోతాడు అనుకుంటాడు నేను ఎక్కడో ఆకాశంలో ఎక్కడిస్తున్నాను అనుకుంటాడు. పందులు పక్కన పడుకొని వాడు భ్రమలో ఉన్నాడా లేదా? ఫుల్గా తాగేసి రోడ్డు మీద చూడండి, డబుల్ కట్ బెడ్ మీద ఏసీ రూమ్లో పడుకున్నంత ఆనందంగా పడుకుంటాడు.
అసలు అక్కడ పడుకున్నది ఎక్కడ? పందుల మధ్యలో పెంట మీద కంపులో దరిద్రంలో పడుకున్నాడు. వాసన దగ్గర నుంచి ఎప్పుడు కూడా తీయాలని కూడా అనుకోడండి. తాగుపోతాడు. మామూలుగా యాక్సిడెంట్ అయి పడిపోతే మనస్సు ఊరుకోదండి. మానవత్వం తెలియ లేవదీసి 108 ఫోన్ చేసి తీసుకెళ్ళాలనిపిస్తుంది. అదే తాగుపోతాడు, ఫుల్గా తాగి రోడ్డు మీద పడుకున్నాడు అనుకోండి, మనం ఏమంటాం? దరిద్రుడు తాగేసి పడుకున్నాడు, ముట్టుకోకండి, పక్క నుంచి పోండి, ఆయన పక్కకి ఈడ్చేయండి అంటారు. మనకే కోపం వచ్చేస్తుంది. ఏంటి ఇలా తాగి రోడ్డు మీద పడుకోవాలా అనిపిస్తుంది. కానీ వాడు మాత్రం నీలా అనుకోడు. నా లైఫే లైఫ్, అసలు ఏం పడుకున్నాను నేను, ఎక్కడున్నాను, స్టార్ హోటల్లో మనసుకాలు అనిపిస్తుంది. రామ స్టార్ హోటల్లో ఏసీ రూమ్లో మంచి బెడ్ మీద ప్రశాంతంగా పడుకున్నాను అనుకుంటాడు. ఆ చెత్త కుప్పలే వాడికి మంచి మంచి దింట్లు, ఆ మట్టి పెళ్ళలే వాడికి ఫోమ్ బెడ్స్. అలా అనుకుని ఫీల్ అయిపోతుంటాడు. కాబట్టి మనకి తెలియట్లేదు, కానీ మనం కూడా చాలాసార్లు అలాగే అనేసుకుంటున్నాం. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, నేను కాకపోతే ఎవరు వెళ్తారు పరలోకం, నేను కాకపోతే ఎవరికి దేవుడి కంటే ఇష్టం అని భ్రమకు గురవుతున్నారేమో. ఒకసారి పరీక్ష చేసుకోవాలి ప్రియులారా, పరీక్ష చేసుకోవాలి. కపట ప్రమాణాలండి ఈరోజు చాలా మంది క్రైస్తవులు చేస్తున్నారు. అవే కపట ప్రమాణాలు. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చచ్చిపోతే లాభం. మాయ మాటలు. బయటికి వెళ్ళిన తర్వాత నా మట్టుకైతే బ్రతుకుడు దెయ్యం, నా చావైతే సైతాన్ కోసం, లోక సంబంధమైన దరిద్రపు విషయాల కోసం, లోక సంబంధమైన ఆలోచనలతో బ్రతుకు అవసరమా చెప్పండి? అవసరం అండి. ఇదా యెహోవా సన్నిధిలో నిలవడం అంటే? కాదండి. మీరు ఒకసారి గట్టిగా పట్టుకోవాలి వాక్యాన్ని. కపటముగా ప్రమాణము చేయకయు, కపటమైన ప్రమాణాలు చేయకూడదు. దేవునితో నువ్వు ఏదన్నావో అదే చెయ్యి. దేవుని దగ్గర నువ్వు ఏదైతే ఒడంబడిగా కుదుర్చుకున్నావో ఆ విధంగానే బ్రతుకు. దేవుడిని నుంచి ఏదైతే ఆశిస్తున్నాడో అదే విధంగా ఆయనకి సమర్పించు. ఇది దేవుడిని నుంచి కోరుతున్నాడు. చూడండి, నిర్దోషమైన చేతులు. మన చేతులు మనం చూసుకుంటున్నప్పుడు ఈ చేతులకు దోషం అంటిందా అంటలేదా మనకు తెలియదా చెప్పండి? ఇప్పుడు నా చేతులు నేను ఎలా చూసుకుంటున్నప్పుడు ఇవి దోషభరితమైన చేతులా నిర్దోషమైన చేతులా నాకు తెలీదా? నా హృదయానికి తెలీదా? తెలుసు. అదే విధంగా నీ హృదయానికి తెలీదా నీ చేతులు ఏం చేస్తున్నాయో? ఈ చేతుల మధ్య ఒక గొట్టం కనబడతా ఉంటుంది, ఒక తెల్లటి గొట్టం. బయటికి వెళ్తే చాలా మందికి చాలా స్టైలిష్గా తిప్పుతాడు దాన్ని. ఇక్కడికి వచ్చి అవే చేతులు బైబిల్ పట్టుకుంటాయి. ఈ చేతులు చాలా ఓపెన్ చేస్తాయి. ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే చేతులు బైబిల్ పట్టేసుకుంటాయి. ఈ చేతులు చాలా బలాల కింద చేతులు పెడతా ఉంటాయి, లంచాలు మరిగి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అదే చేతులు. ఈ చేతులు ఎన్నో పాపిష్టి పనులు, ఎంతో మంది జీవితాలను పాడు చేసే పనులు. ఈ చేతులతో ఎన్నో నీచమైన కార్యాలు. ఈ చేతులతో మనం టచ్ చేసేవి ఎన్నో చెత్త వాటి కోసం. నువ్వు ఎన్ని టచ్ చేస్తావు ఇందులో నీకు తెలుసు కదా. నువ్వు యూట్యూబ్లో ఏం చూస్తావో నీకు తెలుసు, నువ్వు ఏ సైట్స్ ఓపెన్ చేస్తావో నీకు తెలుసు, ఇందులో ఎన్ని చెత్త టైపింగ్ చేస్తావో నీకు తెలుసు. ఇవన్నీ తెలుసు మనకి. మన చేతులు చేసే పనులండి ఇవన్నీ కూడా. మన చేతులు చేసే పనులు ఇవన్నీ మన చేతులు చేస్తానే ఉంటాయి. బట్ ఏమని చెప్పుకుంటాం దేవుడి దగ్గర? ఇక్కడికి వచ్చి నీ సన్నిధిలో ఉన్నాను. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నారో తెలుసా? ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాడో తెలుసా? సద్దాం హుస్సేన్ లాంటోడు, పారిపోయిన ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం లాంటోడు, ఇలాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి టీ దాగి వెళ్ళిపోదాం అన్నట్టుంది పరిస్థితి. ఎంత ధైర్యం అండి వాళ్ళకి. దావూద్ ఇబ్రహీం పోలీస్ స్టేషన్కి వచ్చి టీ దాగి వెళ్ళిపోతానన్నాడు అనుకో, టేబుల్ మీద కూర్చొని. ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యం. ఈరోజు క్రైస్తవులు కూడా అదే సిచ్యువేషన్ వాళ్ళకి తెలియట్లేదండి. సర్వోన్నతులైన దేవుని దగ్గరకు వస్తున్నారు మీరు, ఆయన వాక్యం, ఆయన నెట్వర్క్లోకి వస్తున్నారు. ఎలాంటి కార్యక్రమాలతో వస్తున్నారు, ఎలాంటి క్రియలతో వస్తున్నారు. మీ ధైర్యం ఏంటో తెలుసా? దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు అని. దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు, మమ్మల్ని లెక్క అడుగుతాడు అని అనుకుంటున్నారు మీరు. అది భ్రమ, అది పెద్ద భ్రమ, చాలా పెద్ద భ్రమ. కానీ ఒక రోజు ఆయన ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుందండి, నేను దేవుని సన్నిధిలో లేను అని. వాడలో ఉన్నవాడు మునిగిపోకుండా కాపాడబడ్డాడు. వాడలో లేనివాడు జలప్రలయంలో చచ్చిపోయి కొట్టుకొని పోయాడు. అప్పటి వరకు వాడికి తెలియలేదు నా మీద జలప్రవాహాలు రాబోతున్నాయి. ధైర్యంగా ఉన్నాడు. తప్పించుకోపోయిన లోతు కుటుంబం ప్రశాంతంగా ఉంది. తప్పించుకోకుండా అక్కడే బ్రతుకుతున్న వాళ్ళకి అర్థం కావట్లేదు. కాసేపట్లో ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురవబోతున్నాయి, మమ్మల్ని అందరినీ
భస్మం చేయబోతున్నాయి అన్న సంగతి. ఈ రోజు కూడా చాలా మంది ఇదే భ్రమలో బ్రతుకుతున్నారు. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అనుకుంటున్నారు, కానీ మీ చేతులు నిర్దోషమైనవి కావు. దోషభరితమైన చేతులు, ఎన్నో ఎన్నో జీవితాన్ని నాశనం చేసే చేతులు, ఎన్నో పాపిష్టి కార్యాలకు ఆద్యం పోసే చేతులు, ఎన్నో పాపిష్టి కార్యాలు చేసే వాళ్ళతో కలుపబడే చేతులు ఇవి. అలాంటి చేతులు నేను యెహోవా సన్నిధిలో ఉన్నానని చెప్పుకోవడం ఎంత వివేకం, ఎంత అజ్ఞానం, ఎంత అజ్ఞానం. ఒకసారి పరీక్షించుకోండి. తర్వాత ఏమంటాడు తెలుసా? శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. శుద్ధమైన హృదయం ఆయన కోరుతున్నాడు, శుద్ధమైన హృదయం కోరుతున్నాడు. అది ఎలా ఉండాలో తెలుసా? ఇక్కడ ఒకలాగా, బయటికి వెళ్ళాక ఒకలాగా. శుద్ధమైన హృదయం, అబద్ధంతో నిండిపోయిన హృదయం, వేషధారణతో నిండిపోయిన హృదయం. శుద్ధమైన హృదయం అంటే ఏంటో తెలుసా? ఎక్కడ ఎలా ఉన్నావో బయటికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉంటావు. యాజ్ ఇట్ ఈస్గా ఏ తేడా ఉండదండి. ఇక్కడ ఎలా ఉన్నావో బయటికి వెళ్ళాక కూడా అలాగే ఉంటావు. ఊసర వెళ్ళని ఒకటి ఉంటుంది, దొండలాగే ఉంటుంది. ఎందులోకి వెళ్తే ఆ రంగులోకి మారిపోతుంది. ఆకుపచ్చడి చెట్లలోకి వెళ్ళింది అనుకోండి, దాని శరీరం ఆకుపచ్చ రంగులోకి వస్తుంది. మట్టిలో ఉందనుకోండి, దాని శరీరం మట్టి రంగులోకి వస్తుంది. దాన్ని మరి మీ కన్నడ భాషలో ఏమంటారో తెలియదు, కానీ తొండ బెక్క, అది ఏదో బెక్క, తొండ బెక్క, ఓతి కథ మరి నాకు రాదు, మీకు వచ్చి కదా. సరే, ఓసర వెళ్ళంటే మీకు అర్థమైంది కదా. బ్రదర్ చెప్పారు మీకు వినపడింది. అదే ఇప్పుడు మనలో చాలా మంది కూడా ఓసర వెళ్ళమే. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం రంగు ఇచ్చాం, బయటికి వెళ్ళిన తర్వాత రంగు మార్చేస్తాం. ఇలా చాలా జీవితాలు ఉన్నాయండి, రంగులు మార్చేసే జీవితాలు. అసలు అది యెహోవా సన్నిధికి సెట్ అయ్యేది అనుకుంటున్నారా మీరు? సెట్ కాదండి. అది దేవుని సన్నిధికి సెట్ అయ్యే బ్రతుకు కాదు. దేవుడు మిమ్మల్ని డిలీట్ చేసేస్తాడు. ఆ సంగతి మీకు తెలియట్లేదు. మీ ఫైల్ తొందరలోనే డిలీట్ అయిపోద్ది. ఎందుకంటే మీ ఫైల్ కరెక్ట్ అయిపోయింది. కరెక్ట్ అయిపోయిన ఫైలు దేవుడు ఉంచుకోడండి. ఎందుకంటే వైరస్ అది. ఆ వైరస్ ఆయనకు అవసరం లేదు. అందుకే యాంటీవైరస్తో మొత్తం తీసేస్తాడు. అర్థమవుతుందా? మీరు ఎలా ఉండాలో బైబిల్ చెబుతున్నప్పుడు, లేదండి మాకు కొన్ని ఉంటాయండి, మేము సర్దుకుపోవాలి, దేవుడే సర్దుకుపోవాలి, మాకు కొన్ని లూప్ హోల్స్ ఉంటాయని మీ బైబిల్ దగ్గర లూప్ హోల్స్ మాట్లాడకండి. ఇక్కడేం లూప్ హోల్స్ ఉండవు. ఏదైనా స్ట్రైట్గా దేవుడు చెప్తాడు. ఇక్కడ మీకేం లూప్ హోల్స్ ఉండవు. మీరు తప్పించుకునేది ఏం లేదు. ఉంటే యథార్థంగా ఉండండి. ఆయన ఎంత ఖచ్చితమైన తెలుసా? నాయన నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. అంతేకాదు నులివెచ్చని వేషాలు నా దగ్గర వేసావంటే మొత్తానికి చంపేస్తాను నిన్నండి. ఉంటే వెచ్చగా ఉండు, ఇక్కడే ఉండు, స్ట్రైట్గా ఉండు, మంచిగా ఉండు, యథార్థంగా ఉండు, నా సన్నిధిలో ఉండు. లేదా పో కలిసిపో, లోపల నీ కొలీగ్స్తో కలిసిపో, నీ ఫాలోవర్స్తో కలిసిపో, నీ బంధువులతో కలిసిపో, నీ ఫ్రెండ్స్తో కలిసిపో, లేకపోతే నీ క్లాస్మేట్స్తో కలిసిపో, నీ రూమ్మేట్స్తో కలిసిపో. నీకు ఎలా కావాలంటే అలా బతికే బయటికి వెళ్ళిపోయి. తెలుసు నీకు చచ్చిపోతావు సంగతి తెలుసు కదా. ఎలాగో పాతాళానికి పోతావు, నరకానికి బలైపోతావు. నువ్వు పో, సాతానుతో కలిసిపో. ఉంటే సాతానుతో కలిసిపోతే నా దగ్గర ఎందుకు ఈ డ్రామాలు, ఈ వేషాలు? నాకు తెలుసు కదా నువ్వేంటో తెలుసు. నీకు తలంపు పుట్టక మునిపే నువ్వేంటో నాకు తెలుసు. నీకు తలంపు పుట్టక మునిపే నువ్వేంటో నాకు తెలిసినప్పుడు నా దగ్గర ఎందుకు ఈ డ్రామాలు? ఇది సన్నిధికి సెట్ అయ్యే బ్రతుకు కాదు. ఆయన సన్నిధికి సెట్ అయ్యే బ్రతుకు కాదు. ఆయన సన్నిధికి సెట్ అయ్యే బ్రతుకు చూడండి. 5వ వచనం, వాడు ఎవరైతే ఆయన సన్నిధికి ఇలాంటి క్వాలిఫికేషన్స్ తో అడుగు పెడతాడో వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. యెహోవా వలన పొందే అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఉన్న ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇవి కాదండి అసలైన ఆశీర్వాదం. ఇది 60 ఏళ్ల జీవితం. అది యుగాల జీవితం. అక్కడ ఆయన పర్వతం మీద అడుగు తగిన వాడు నిజమైన ఆశీర్వాదానికి పాత్రుడు. ఒక పర్వతారోహకుని అడగండి, ఎన్ని ఫీట్స్ ఉంటుందయ్యా ఇదంటే 3000 ఫీట్స్, 2000 ఫీట్స్, ఇంకా ఎక్కువైన కొండలు ఉన్నాయి. వాళ్ళకి ఎప్పుడో తెలిసిన ఆనందం చివరి శిఖరాగ్రానికి వెళ్ళిపోయి ఆ శిఖరాగ్రాన వాళ్ళ దేశపు జెండా నిలబెడతారు. అక్కడ తీసుకుంటారు సెల్ఫీలు. అప్పుడు వస్తారు అవార్డుల కోసం. ఏ దేశం నుంచి వెళ్ళివాడు అక్కడికి వెళ్ళి ఎక్కాడో, ఆ శిఖరాగ్రాన దేశపు జెండాను పాతి దిగి వచ్చాడో వాడికి గవర్నమెంట్ షీల్డ్లు ఇస్తుంది, అవకాశాలు ఇస్తుంది, సన్మానాలు చేస్తుంది, సత్కారాలు చేస్తుంది. అది లోక సంబంధంగా వ్యర్థమైనది, గాలికి పడే
ప్రయాస. అయినప్పటికీ వాళ్ళు దానిలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తున్నారు. అదే వాళ్ళ జీవితాలకు ఆశీర్వాదం, మేలు అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, క్రైస్తవులుగా, ఆత్మ సంబంధులుగా మీరు యెహోవా పర్వతాన్ని ఎక్కేవారుగా ఉండాలి. యెహోవా పర్వతాన్ని ఎక్కిన తర్వాత, చెట్ట చివరి స్థానానికి వెళ్ళిన తర్వాత, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీ కొరకే నేను ఎదురు చూస్తున్నాను, నా సన్నిధాన వర్తనుడా, నీ తండ్రి చేతులు చాచి తన రొమ్మున నిన్ను హక్కున చేర్చుకుని నిన్ను ప్రేమించి హత్తుకునే స్థితిలోకి వెళ్ళాలి. ఆ స్థితిలోకి వెళ్ళడమే నిజమైన ఆశీర్వాదం. నువ్వు ఉన్నావా ఆశీర్వాదం? నువ్వు పొందుకోగలవా ఆశీర్వాదాన్ని? నీకు అర్థమవుతుందా ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలంటే ఆయన సన్నిధిలో కొనసాగాలని, ఆయన సన్నిధిలో కొనసాగడం అంటే ఇలాంటి అర్హతలు ఉండాలని. ఈ అర్హతలు ఏమీ లేకుండా ఆయన సన్నిధిలో కొనసాగలేవు. నువ్వు కొనసాగలేవు. ఒకవేళ నువ్వు భ్రమకు గురైతే ఒకసారి పరీక్షించుకో. ఏం చెప్పలేవు. ఇంకా తర్వాత నువ్వు ఇలాంటి మాటలు విందామన్నా నీకు దొరకవు. ఇదే మంచి సమయం, మళ్ళీ నీకు సమయం రాదు. రోడ్డు మీద రక్తపు మడుగులో కొట్టుకుంటున్న వాడు ఏమనుకుంటాడు తెలుసా? అదే క్షణంలో, ఒక్క క్షణం ముందు నేను ఈ వేగం పెంచి ఉండకపోతే, ఒక్క క్షణం ముందు నేను అక్కడే ఎక్కడో వేరే సెంటర్లో ఆగిపోయి ఉంటే ఈ యాక్సిడెంట్ జరగకపోయేది కదా అనుకుంటాడు. కానీ అతని చేతుల్లో ఏమీ లేదండి. మన బ్రతుకులు కూడా అంతే. నేను దేవుని మాట ముందే వినుంటుంటే బాగుండేది కదా, ముందే నా బ్రతుకులు సెట్ చేసుకుని ఉంటే బాగుండేది కదా. రక్తపు మడుగులో కొట్టుకునేటప్పుడు ఆలోచిస్తే ఏ ప్రయోజనం ఎలాగైతే ఉండదో, పాతాళ గుండానికి జారిపోయిన తర్వాత ఆలోచించిన ఏ ప్రయోజనం నీ బ్రతుకులో కూడా ఉండదు. ఏ ప్రయోజనం నీ బ్రతుకులో ఉండదు. ఇప్పుడే ఇదే మంచి అవకాశం సెట్ చేసుకోవడానికి, ఇదే మంచి అవకాశం సరి చేసుకోవడానికి, ఇదే మంచి అవకాశం బుద్ధి తెచ్చుకోవడానికి, మన బ్రతుకుల్ని చక్కదిద్దుకోవడానికి, మన బ్రతుకుల్ని చక్కదిద్దుకోవడానికి ఇదే మంచి అవకాశం. చూడండి తర్వాత ఏమంటున్నాడు? వాడు తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, అండర్లైన్ చేసుకోండి అందరూ, ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. ఎట్టివారు పై నుండి మనం ఏ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలని చదువుకున్నామో వాళ్ళే నీ సన్నిధిని వెతికేవారు. మరి అలా లేని వాళ్ళందరూ ఆయన సన్నిధిని వెదకని దొంగలు, ఆయన సన్నిధిని వెదకని వేషధారులు, ఆయన సన్నిధిని వెదకని అబద్ధికులు, అప్రమాణము చేయువారు, కల్తీ బతుకులు, కల్తీ జీవితాలు, కల్తీ. ఇక్కడ ఒకటి, బయటికి వెళ్ళాక ఒకటి. అసలు అవసరం నీ మెదడులో ఎంత సంఘర్షణ ఉంటుందో తెలుసా? ఆ విషయమై నీ మెదడులో ఎంత సంఘర్షణ ఉంటుందో తెలుసా? నీకు తెలియాలి. నీకు ప్రతిరోజు సంఘర్షణ ఉంటుంది. ఆ సంఘర్షణ ఏంటో తెలుసా? నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఒకలా ఆలోచిస్తున్నావు, ఇక్కడికి వచ్చినప్పుడు ఒకలా ఆలోచిస్తున్నావు. ఏంటిది ఈ రెండు తలంపుల మధ్య? అందుకే దేవుడు అంటాడు, రెండు తలంపుల మధ్య ఎన్నాళ్ళు మీరు తడబడుచు ఉంటారు. ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచు ఉంటారు. ఇలాంటి రెండు తలంపులు, అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా, సన్నిధిలో ఉన్నారనుకుంటూ సన్నిధిని కోల్పోయారనుకుంటూ, దేవుడితో ఉన్నారనుకుంటూ దయ్యంతో జత కట్టారనుకుంటూ, ఎక్కువ సమయం లోకంతో గడుపుతూ దానికి కనెక్ట్ అయిపోతూ, కొంచెమే కదా తాగేది, కొంచెమే కదా తినేది, కొంచెమే కదా చేసేది, వ్యభిచారమే కదా, జాగ్రత్తమే కదా, మోసమే కదా, అబద్ధమే కదా అనుకుంటూ నీతిమాలిన బ్రతుకులు బ్రతుకుతూ నిన్ను నువ్వు ఎన్నిసార్లు మోసం చేసుకుంటున్నావో నీకు తెలీదా? నీకు తెలుసు. నీ స్నేహితులతో, నీ స్నేహితురాళ్లతో నువ్వు ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నావో, నీ పక్క వాళ్ళతో, నీ ఎదురింటి వాళ్ళతో నువ్వు ఎలాంటి నీచమైన సహవాసాలు చేస్తున్నావో, నీ బ్రతుకులో చీకటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకు తెలుసు. కానీ ఎక్కడికి వచ్చి నువ్వు వేసే వేషం ఉంది చూడు, వద్దండి. అది దేవుని సన్నిధికి తగినది కాదండి. అది యెహోవా సన్నిధికి సెట్ అయ్యేది కాదు. అందుకే చెప్తున్నాడు, వాడు నీ సన్నిధిని వెతుకువాడు కాడు, నీ సన్నిధిని వెతుకువారు ఇట్టివారు అన్నాడు. చూడండి, ఇట్టివారే నీ సన్నిధిని వెతుకువారు, ఇట్టివారే నీ పర్వతాన్ని అధిరోహించేవారు, నీ పర్వతానికి ఎక్కిపోయేవారు ఇట్టివారు. ఇలాంటి క్యారెక్టర్స్ కలిగిన వారు, ఇలాంటి క్యారెక్టర్స్ లేని వారు నీ సన్నిధాన వర్తనులు కారు. మరి ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి. ఎన్ని సంవత్సరాలు కావాలి ఇంకా మనకు అర్థం కావడానికి? ఎన్ని ప్రసంగాలు వినాలి మనం ఇలాంటివి అర్థం చేసుకోవడానికి? ఎన్నిసార్లు చర్చికి రావాలి మనం ఇలాంటి అర్థం చేసుకోవడానికి? ఎన్నేళ్ళు కావాలి? ఎన్నాళ్ళు కావాలి? ఎన్నేళ్ళు కావాలి? ఇంకా నీ జీవితం ఇంకా ఎంతకాలం ఉంటుంది అనుకుంటున్నావు? ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి నీ బ్రతుకులో దేవుడు నీకు? మరిన్ని సంవత్సరాలు, మరిన్ని రోజులు నీ బ్రతుకులకు వస్తున్నాయంటే నీ జీవిత దినాలు తరిగిపోతున్నాయి, మరణదినం దగ్గర పడుతుందన్న వాస్తవం నీకు అర్థం కావట్లేదా? మరణదినం దగ్గర పడే సమయానికి నేనెందుకు ఇలా బ్రతికే వాళ్ళ చరిత్ర కదండి మనం చదువుకుంటున్నాం. ఇది ఒక కొత్త విషయం, గొప్ప విషయం. అవునండి, ఇది ఎవరో సాధించలేరండి, ఇది అసలు ఎవరికి సాధ్యమే కదండి, ప్రపంచంలో ఎవరు లేరండి అంట. మరి వీళ్ళందరూ ఎవరు? ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు భక్తులు కనబడుతున్నారే, వారు నీ వంటి స్వభావము గల
మనుషులే, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు. నీలాగే ఒక తల్లి గడుపున పుట్టారు, నీలాగే ఒక తండ్రి గర్భంలో నుండి వచ్చారు. నీలాగే గాలి పీల్చుకుంటూ, నీలాగే పని పాటలు చేసుకుంటూ, నీలాంటి అవయవాలు కలిగి, నీలాగే తింటూ, నీలాగే తాగుతూ, నీలాగే శ్వాసిస్తూ ఈ భూమి మీద జీవించిన అతి చిన్న జీవితాలు కలిగిన భక్తుల చరిత్ర. వాళ్ళు నీలాంటి వారే. వాళ్ళు సాధించినప్పుడు నువ్వెందుకు సాధించలేవు? వాళ్ళు నిలబడినప్పుడు నువ్వెందుకు నిలబడలేవు? వాళ్ళు బ్రతికినప్పుడు నువ్వెందుకు బ్రతకలేవు? వాళ్ళకి సాధ్యమైనప్పుడు నీకెందుకు అసాధ్యమైపోతుంది? నీకు ఇష్టం లేదని చెప్పు. నీకు ఇష్టం లేదు. సాకులు ఎప్పుడు చెప్తాడు తెలుసా పిల్లాడు? కాళ్ళు నొప్పి వచ్చేస్తుందమ్మా అంటాడు. స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు వీడికి. కడుపు నొప్పి వచ్చి అప్పటి వరకు బాగానే ఉంటాడు. ఇంకో గంటలో స్కూల్ బస్ వస్తుంది, అమ్మా కడుపు నొప్పి అంటాడు. దొంగ ఉంటిదే. అప్పుడు అరే ఆపరేషన్ చేయాలని ఆయన కత్తి తెచ్చాను రా, వంటగది నుంచి చాకు తెచ్చామనుకో, స్కూల్కి వెళ్ళిపోతానమ్మా అంటే. అంటే వాళ్ళ ఆలోచన చూడు. దొంగలు, మోసం, అంతా మోసం అండి. ఎవరికండి నష్టం? మోసం చేస్తే ఎవరికండి నష్టం? దేవుడికి ఏమైనా నష్టం అనుకుంటున్నారా? ఆయనకి ఏం నష్టం లేదు. మొత్తం నష్టపోయేది నువ్వే. ఏడుస్తూ దినాలు గడిపేది నువ్వే. ఏడుస్తూ పళ్ళు కొరుక్కుంటూ అగ్నిలో యాతన పడేది నువ్వే. ఆయనకేం నష్టం లేదు, ఆయనకేం బాధ లేదు. ఆయన సన్నిధిని కోల్పోతున్నావు. అసలు ఆ ఇంగిత జ్ఞానం మనిషికి ఉండాలండి. ఎంత బాధ అనిపిస్తుందో తెలుసండి. చాలా సందర్భాల్లో క్రైస్తవ్యాన్ని చూసినప్పుడు ఎందుకు ఆయన సన్నిధికి వీళ్ళు దూరం అయిపోతున్నారు? ఇంత గొప్ప అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు ఎందుకు వీళ్ళు వ్యర్థమైన దానికోసం ప్రయాసపడుతున్నారు, వ్యర్థమైన దానికోసం వెతుకుతున్నారు, ఎందుకు ఇలా నిలబడలేకపోతున్నారు వీళ్ళు అని ఆలోచిస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి. చాలా బాధ అనిపిస్తుంది. ఆయన సన్నిధిలో ఆయన రెక్కల నీడను ఆశ్రయం ఇస్తానని చెబుతుంటే కోడి పిల్ల తల్లి రెక్కల నీడను ఆశ్రయం పొందవలసింది పోయి, లేదు లేదు నేను గెద్దతో కాసేపు మాట్లాడొస్తానని వెళ్ళింది అనుకో, అది ఉంచుతుందా? నిన్ను గద్దతో మాట్లాడొస్తానంటే ఉంచుతుందా? కాళ్ళ కింద నొక్కి పట్టి ఎక్కడికో దూరంగా, నీ తల్లికి దూరంగా బండ మీదకు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ నొక్కి పెట్టి పొడిచి 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 తినేస్తుంది. అప్పుడు తెలుస్తుంది కోడి పిల్లకి తల్లి రెక్కల నీడన ఉన్న గొప్పతనం ఏంటో. తల్లి రెక్కల చాటున ఆశ్రయం పొందితే ఎంత బాగుండేదో. పోటు పడుతున్నప్పుడు కన్ను పొడి చేసి, పీక మీద పొడి చేసి, ఆ ఈకలన్నీ పీకేసి మాంసం కొంచెం కొంచెం తినేస్తూ బతికుండగానే చిత్తరవద చేసి గద్ద చంపేస్తుంటే అప్పుడు తెలుస్తుంది బాధ ఏంటో. ఎంత కొవ్వెక్కి తల్లి రెక్కల నీడ నుంచి బయటకు వెళ్ళిందో. అప్పుడు ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. యెహోవా సన్నిధి అంటే ఏమనుకుంటున్నారండి? సేఫ్టీ జోన్ అండి అది. యెహోవా సన్నిధి అంటే సేఫ్టీ జోన్. అది ఇక్కడే కాదు, నిరంతరం ఉంటుంది మనతో. దాన్ని అర్హత సంపాదించాలంటే ఎంత కష్టమో చూశారు, ఎలా ఉండాలో చూశారు. ఈ ఉంటేనండి మనం ఆయన సన్నిధిలో నిరంతరం ఉంటాం. ఆ జోన్లో ఉన్నవాడు సేఫ్టీ జోన్లో ఉన్నాడు. ఆ జోన్ దాటి బయటకు వచ్చిన వాడు డేంజర్ జోన్లోనికి ఎంటర్ అయిపోయాడు. అంటే ఇప్పుడు నువ్వు డేంజర్ జోన్లో కనుక ఉంటే ఏదో ఒక క్షణంలో విపత్తు నీ మీదికి రాబోతుంది. ఏదో ఒక సమయంలో నువ్వు ఊహించని సమయంలో విపత్తు నీ మీదకి వస్తుంది. అలా నీ మీదకి విపత్తు వచ్చినప్పుడు నువ్వు ఈ జోన్ దాటి బయటికి వెళ్ళిపోయిన వాస్తవాలు అర్థమవుతాయి. అప్పుడు నువ్వు ఎంత ఈడ్చినా, ఎంత అరిచి గీ పెట్టినా ఎలాంటి ప్రయోజనం లభించదు ప్రియుల, ఎలాంటి ప్రయోజనం లభించదు. ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? ఈ చిన్న విషయాన్ని మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇదే శరీరం, ఇదే జీవితం. యెహోవా సన్నిధిలో ఉన్నా, అపవాది సన్నిధిలో ఉన్నా, దేవుడితో ఉన్నా, దయ్యంతో ఉన్నా, ఇదే జీవితం, ఇదే అవయవాలు, ఇదే శరీరం. ఇదే శరీరాన్ని దేవుడికి ఇస్తావా? ఇదే శరీరాన్ని దెయ్యానికి ఇస్తావా? ఇదే శరీరంతో దేవుడి కోసం బ్రతుకుతావా? ఇదే శరీరంతో దెయ్యం కోసం బ్రతుకుతావా? అంటే ఇదే శరీరంతో దెయ్యం కోసం బ్రతుకుతావని చాలా మంది అడుగులు వేస్తూ వెళ్ళిపోతున్నారు లోకానికి. ఏమండి, ఇప్పుడు మనకి బాధ తెలియదండి. జీవితాన్ని ముగించి మరణం వశమైపోయి, మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి నరకాగ్నిలో బాధ అనుభవిస్తూ ఉంటాడు చూశారు. వాడికి తెలుస్తుందండి బాధ. అయ్యో రెప్పపాటులో తప్పిపోయింది అనుకుంటాడు. అయ్యో క్షణికమైన సుఖాల కోసం, క్షణికమైన ఆనందాల కోసం, ఈ లోకం కోసం నేను దేవుని సన్నిధిని కోల్పోయానని ఏడుస్తాడు. ఏడ్చిన ఎలాంటి ప్రయోజనం అప్పుడు ఉండదండి. బ్రతికుండగా విననివాడు చచ్చాక ఏం వినగలుగుతాడు? బ్రతికుండగా తెలుసుకునేవాడు చచ్చాక ఏం తెలుసుకుంటాడు? లోపల ఎందరో తృణీకరిస్తున్నారండి దేవుని వాక్యాన్ని. ఎంతో మంది యవనస్తులండి చీ బయటికి పోంటారు వాక్యం చెప్తుంటే. పౌలు గారికి అదే పరిస్థితి వచ్చిందండి. అవివేకలా చూశారండి. ఇలా సత్యవాక్యాన్ని చెప్తుంటే వెర్రివాళ్ళలా చూశారండి. ఆనాడున్న భక్తుల్ని వెర్రితనంగా కనబడిందండి దేవుని మాట వాళ్ళకి. అంతెందుకు, లోతు వెళ్ళి చెప్తుంటే మా మామ వెళ్ళి, లోతు మామగారు వెళ్ళి చెప్తుంటే అప్పటికే కూతుర్లను పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిన అల్లుళ్ళు, సంబంధాలు కలుపుకోవడానికి రెడీ అయిన అల్లుళ్లకు అతను ఎలా కనబడ్డాడో తెలుసా?
ఎగతాళిగా కనబడ్డాడట. ఎగతాళి చేశారట అల్లుళ్ళు. నీతిమంతుడైన లోతు వెళ్ళి ఇదే విధంగా వాక్యం ప్రకటిస్తే ఎగతాళి చేశారు. యెహోవా సన్నిధికి రెండయ్యా, దెయ్యం సన్నిధిని వెడనాడండి అయ్యా అని చెబితే వెటకారం చేశారు, ఎగతాళి చేశారు. ఎగతాళి చేసిన వాళ్ళందరూ ఏమైపోయారు? కాలి బూడిదైపోయారు. అగ్నిగంధకాలు మీద పడేటప్పుడు తెలుస్తుందండి ఆ బాధ ఏంటో. నేను యెహోవా సన్నిధిని కోల్పోయి లోకంలో బ్రతికాను, ఈ క్యారెక్టర్స్ ఈ క్వాలిఫికేషన్స్ నాలో లేవు, నేను ఇలా లేను కాబట్టి దేవుని ఎదుట నిలబడే అర్హతను కోల్పోయానని అప్పుడు ఏడుస్తారండి. ఏంటండి ప్రయోజనం చెప్పండి? ఏంటండి ప్రయోజనం? లోకం ఎంతకాలం సంతోషపడుతుంది? సవతి తల్లి లాంటిది ఇది. దొంగ ప్రేమ లోకానిది. కన్న తల్లి ప్రేమ కాదు ఈ లోకానిది, సవతి తల్లి ప్రేమ. ఇది దొంగ ప్రేమ, ఈ లోకపు ప్రేమ. మిమ్మల్ని అలా తీసుకెళ్తుంది, ఆకర్షిస్తుంది, మాయ చేస్తుంది, మోసగిస్తుంది, అర్ధాంతరంగా వదిలేస్తుంది. దేవుని ప్రేమ అలాంటిది కాదండి. తల్లి ప్రేమ కంటే గొప్పది. నీ తల్లి ఎప్పుడైనా నేను చేతిలో చెక్కుకుంటుందా? నీ తల్లి నీ చేతిలో చెక్కుకుంటుందా? నిన్ను చెక్కుకోదు. నీ తల్లిని నేను నిద్రలో మర్చిపోద్దా? మర్చిపోద్ది. తెల్లారి లేచాక గుర్తొస్తావు. అది ప్రేమ ఉంటే. కానీ దేవుడు నిద్రలో కూడా నేను మరువనన్నాడు. మరువలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చాం మనం. లేకపోతే రాత్రే మంచం మీద మన ప్రాణాలు ఏమయ్యేవి? పోయారండి. ఏమండి, ఇంత ప్రేమించే దేవుడు మనకు దొరకడం మన అదృష్టం కాకపోతే ఏంటి చెప్పండి? ఇంత ప్రేమించే దేవుడి చేతిని విడిచిపెట్టి దెయ్యపు చేతిని పట్టుకుంటానంటే ఎవరేం చేయగలరు చెప్పండి? ఇంతకంటే గొప్పదైన అదృష్టం ఎవరికి లభిస్తుంది చెప్పండి? ప్రపంచంలో ఎందరికో లేని భాగ్యం అండి క్రైస్తవులుగా మనకు లభించింది. ప్రపంచంలో ఎందరికో దక్కని అదృష్టం అండి దేవుడు మనకిచ్చాడు. ఈ అదృష్టాన్ని చేతులైన కాలదనుకుంటున్న వాళ్ళని ఏమనాలంటే అసలు ఏమనాలి? పశుప్రాయులు అనాలా? బుద్ధిహీనులు అనాలా? మూర్ఖులు అనాలా? అవివేకులు అనాలా? ఏమనాలి? ఏమంటే వాళ్ళకి సెట్ అవుతుంది? ఏ పదం వాళ్ళకి సెట్ అవుతుంది? ఆలోచించండి ఒక్కసారి. దేవుని సన్నిధిని కోల్పోయి దేవుని సన్నిధికి దూరంగా బ్రతుకుతున్నారు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన సన్నిధిని వెదికేవారు ఎలా ఉండాలో, ఆయన సన్నిధిని వెతుకు ఉండువారు ఏ విధంగా ఉంటారో ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ప్రియుల. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి, ఎన్నిసార్లు అంట? 100 మారులు అని ఎందుకు అంటున్నాడు అంటే 100 సార్లు అని కాదు. దేవుడు లెక్క ఏంటి తెలుసా? 100 మారులు అంటే ఎన్నోసార్లు అని అర్థం. ఎన్నోసార్లు. మీరు సినిమాలో డైలాగులు వినే ఉంటారు. నేను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అంటాడు. అంటే అర్థం ఏంటి అంటే ఒకసారి చెప్పానంటే ఎక్కువ సార్లు చెప్పినట్టు అని. ఇప్పుడు 100 మారులు అని దేవుడు అంటారంటే అర్థం ఏంటి? చాలా దుష్కార్యాలు బ్రతుకులో జరుగుతున్నాయి. అందుకని మేము నిన్ను ఏ ఆత్ముడు అన్నాడు? పాపాత్ముడు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను. చూడాలి జాగ్రత్తగా. కాబట్టి వాడు చాలా దుర్మార్గుడు అండి, 100 ఏళ్ళు బతికేశాడండి. వాడు ఇంకా దుర్మార్గుడు అండి, 70 ఏళ్ళు బతికేశాడండి. నిజమే. వాడు దుష్కార్యాలు చేస్తూ సాతాను చేతులు సాధారణంగా వాడబడుతూ వాడు బాగానే ఉన్నాడు. అంత మాత్రాన వాడేదో గొప్పోడని కాదు. బిల్లాడెను 60 ఏళ్ళు పైన బతికాడు, గొప్పోడా? గడాఫీ చాలా రోజులు బతికాడు, గొప్పోడా? సద్దాం హుస్సేన్ కూడా చాలా రోజులు బతికాడు, గొప్పోడా? అదండి. మన హైదరాబాద్లో ఎన్కౌంటర్ అయిపోయాడు ఒకడు, చాలా రోజులు బతికాడు. చాలామంది రాజకీయ నాయకులతో కూడా సంబంధాలు ఉన్నాయి, గొప్పోడా? కాదు ప్రియులారా. అదే చెప్తున్నాడు దేవుడు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురనియు. చూడాలి జాగ్రత్తగా. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధి, ఆయన వైఫై నెట్వర్క్ మన చుట్టూ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆయన నెట్వర్క్లో నేను ఉన్నానండి. ఆయన నెట్వర్క్లో నేను ఉంటే ఆయన సన్నిధికి నేను ఎప్పుడూ భయపడుతూనే ఉంటాను. నేను ఇప్పుడు లోపలికి వెళ్ళినా ఆయన నెట్వర్క్లో ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నెట్వర్క్లో ఉన్నాను. ఇప్పుడు నేను ఎతికే సీక్రెట్ కెమెరాలు పెట్టాం అనుకో, నీ తల మీద పెట్టాం 2-3 సీక్రెట్ కెమెరాలు, మేము అందరం చూస్తున్నాం. ఏమైనా చేయగలవా? బయటికి వెళ్ళిన తర్వాత నీకు సిగరెట్ వెలిగించాలనిపించింది, కెమెరా ఉంది, చూసేస్తాడు రా బాబు మా చర్చిలో వాడు, చూసేస్తాడు. నీకు ఎక్కడికో పబ్బుకు పోవాలనిపించింది, క్లబ్కు పోవాలనిపించింది, ఏదో తాగేద్దాం అనిపించింది, నేను ఇంటి మీద కెమెరా పెట్టాను. నేను ఏమనుకుంటావు? అమ్మా ఈ కెమెరా నుంచి తప్పించుకోవడం నా వల్ల
కాదు, చూసేస్తాడు. అప్పుడు ఆదివారం మళ్ళీ వెళ్ళాక అక్కడ ఏం చేశారు, ఏం తాగా, ఎన్ని ప్యాకెట్ వేసావు అని అడుగుతాడు. అందరి ముందు సిగ్గుపడిపోతావా కదా. ఇప్పుడు ఒక డొక్కు కెమెరాకి భయపడిపోతారు. కెమెరా ఏదో ఫేస్బుక్లో వీడియో చూశానండి. ఒకడు పర్సు జేబులో పెట్టుకుని సెంటర్లో నిలబడి ఉన్నాడు. వీడు వెనకనే వెళ్ళి పర్సు తీసాడు. పర్సు తీసి ఇలా వెనక్కి చూసాడు, కెమెరా ఉంది అక్కడ. అమ్మ దొరికిపోయి అనుకున్నాడు. అప్పుడు అటు చూసాడు, ఇటు చూసాడు, కెమెరా చూసాడు, అటు చూసాడు, ఇటు చూసాడు. ఆ పర్సు కింద పడేసి బ్రదర్ పర్సు కింద పడిపోయింది నీదే అంటాడు. అంటే వీడికి ఎందుకు ఇచ్చాడు ఆ పర్సు? వెనకనే కెమెరా ఉంది, వెనకనే కెమెరా ఉందని పర్సు ఇచ్చాడు. లేకపోతే ఇస్తాడు వీడు? కెమెరా లేదా బయటికి వెళ్ళిపోతాడు. అంటే కెమెరాకి భయపడతావా? అసలు అలాంటి కెమెరాలు ఎన్ని ఉన్నాయి తెలుసా దేవుడి దగ్గర? ఒక మనిషి పెట్టిన డొక్కు కెమెరాకి భయపడుతున్నావు నువ్వు. అలాంటి కెమెరాలు ఎన్ని ఉన్నాయి తెలుసా దేవుడి దగ్గర? అసలు ఆయన కెమెరాకు దొరకని సృష్టం అంటూ ఏది లేదు. ఆయన కంటికి కనిపించని సృష్టం అంటూ ఏది లేదు. ఇంకొక విషయం చెప్పమంటావా? నీ కెమెరాలు చీకట్లో ఏం రికార్డ్ చేయలేవు. నీ హిడెన్ కెమెరాలు చీకట్లో ఏం రికార్డ్ చేయలేవు లైట్లు కట్టేస్తే. కానీ ఆయన కెమెరాలు నువ్వు కట్టిక చీకట్లోకి వెళ్ళు, క్లియర్ పిక్చర్ ఇస్తాయి. నువ్వు కట్టిక చీకట్లోకి వెళ్ళిపో, క్లియర్ పిక్చర్ ఇచ్చే కెమెరాస్ ఉన్నాయి దేవుడి దగ్గర. అది ఆయనకున్న గొప్పతనం. ఆయన ఎదుటి నుండి మనం ఎక్కడ తప్పించుకోగలం అండి? ఎక్కడ తప్పించుకోగలం? అన్ని రికార్డ్ అవుతున్నాయి, అన్ని టోటల్గా రికార్డ్ అవుతున్నాయి. ఇది తెలియదండి దుర్మార్గులకి. దీర్ఘాయుష్మంతులు అయిపోయారు, గొప్ప వాళ్ళు అయిపోయారు అనుకుంటున్నారు. దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులు అయినను దేవుని యందు భయభక్తులు కలిగి ఎక్కడికి వెళ్ళినా ఆయన నెట్వర్క్ నాతో ఉంది. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. నేను ఎందుకు ఇలా చేయాలి? నేను ఎవరికి లెక్క చెప్పుకోవాలో ఆయన ఎదుటి నేను ఏ పనైనా చేయాలి. నేను ఎవరికి లెక్క చెప్పుకోవలసి ఉన్నదో ఆయన ఎదుటే నేను సమస్త కార్యములు చేయించున్నాను. అన్ని కార్యాలు నేను ఎవరికి లెక్క చెప్పాలి ఆయన ఎదురు చేస్తున్నాను. ఒకవేళ నీ తల్లి చూడకపోవచ్చు, నీ తండ్రి చూడకపోవచ్చు, ఎవరు నిన్ను చూడకపోవచ్చు, నువ్వు చేసే పనులు. కానీ నీ దేవుడు మాత్రం నిత్యము నిన్ను చూస్తూనే ఉన్నాడు. నీ భర్త తెలియకపోవచ్చు, నీ భార్య తెలియకపోవచ్చు, నీ బిడ్డలు తెలియకపోవచ్చు, కానీ నీ తండ్రికి మొత్తం డేటా అంతా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది. ఎప్పటికప్పుడు డేటా మొత్తం వెళ్ళిపోతుంది. రహస్యమైనవన్నీ వెలుగులోకి తెచ్చే రోజు ఒకటి ఉంది. మర్మమైనది ఇది బయలుపరచబడక పోదు. ఏం చేస్తాం? ఇప్పుడు చెప్పి ఏం చేస్తాం? ఏం చేయలేం. అన్ని రికార్డెడ్, ఏం చేయలేం. అప్పుడు చూడండి ఏమంటున్నాడు? పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నెట్వర్క్ లో నడుచుకుంటూ ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా ఉంటారు. వాళ్ళకి ఏ భయం లేదు. నేను ధైర్యంగా ఉన్నానండి. పోలీసు వస్తే భయపడతానా? నేను ధైర్యంగా ఉన్నాను. నా దగ్గర లైసెన్స్ ఉంది, సి బుక్ ఉంది, హెల్మెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. నన్ను ఆపాడు. ఏంటి చూసారు ఎంత ధైర్యంగా మాట్లాడతారు? ఏంటి చెప్పు, అన్ని తీసుకో చూసుకో అంటాడు. ఏమీ లేదు, 100 తీసుకోండి, 200 తీసుకోండి అంటాడు. ఆఫీస్కి వెళ్ళిపోరండి, టైం అయిపోతుందండి, ప్లీజ్ అండి, ఇప్పుడే మర్చిపోయినండి, కంగారులో మర్చిపోయినండి, ప్లీజ్ అండి. ఏం లేవు వీడి దగ్గర, మర్చిపోవడం కాదు, మర్చిపోయినండి, ప్లీజ్ అండి, 100 తీసుకోండి, 200 తీసుకోండి. ఇలా బతికులాడుకోవాలి. అదే అన్నీ ఉన్నాడు పోలీసు వాడికి ఎదురు వెళ్తాడు, రా నన్ను పట్టుకోవాలి. ఏమీ లేడు, అక్కడ పోలీసు ఉన్నాడని ఇక్కడ వాళ్ళు తీపెత్తాడు, ఇలా మాతాడు. మళ్ళీ వెనక్కి ఏ సముద్రంలో దూరేద్దాం, ఏ గొంతులో దూరేద్దాం అనుకుంటాడు దాక్కోవడానికి. ఎందుకంటే అంత కర్మ, ఎందుకంత కర్మ? దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి. చూడండి ఏమంటాడు? దీర్ఘాయువును ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉందిరా నీవు. భక్తిహీనులు 13 వచ్చు. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక. మీలో ఉన్నవాడికి కరెక్ట్గా తీసేసుకోండి, మందే అని, ఇది నాకే అన్నట్టు ఉండాలి. మనం పైన కిందైనా అంటే పైన కింద అంటే అక్కడ ఇక్కడ కాదు, పై మాట అయినా కింద మాట అయినా, అర్థమైందా? పైన కింద అయినా నాకు సెట్ అయితే నేను ఏం చేసేయాలి? తీసేసుకోవాలి. ఇప్పుడు పైన ఆయన సన్నిధికి భయపడేవారు ఎలా ఉంటారట? ఆయన సన్నిధికి భయపడేవారు ఎలా ఉంటారు? క్షేమంగా ఉంటారు, హ్యాపీ, నో ప్రాబ్లం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు. ఇంకెంతకంటే అందంగా ఎవరు చెప్పరండి మరి, నాకు తెలుసు. భక్తిహీనులు ఆయన నెట్వర్క్కి భయపడరు గనుక, ఆయన నెట్వర్క్లో ఉండరు గనుక, ఆయన మాటల ప్రకారం జీవించరు గనుక, వీరికి నచ్చినట్టు బ్రతుకుతూ ఆయన్నే మోసం చేసేద్దాం అనుకుంటారు కనుక. అసలు సాధ్యమే ఆయన మోసం చేసేయడం?
నువ్వు నీ బాస్ని మోసం చేసేసుకోవచ్చు, నీ భర్తను మోసం చేసేయచ్చు, నీ భార్యని మోసం చేసేయచ్చు, నీ పిల్లల్ని మోసం చేయొచ్చు, నీ స్నేహితులను మోసం చేయొచ్చు, బంధువులను మోసం చేయొచ్చు, ఇక్కడున్న వాళ్ళని మోసం చేయొచ్చు, గట్టిగా అయితే అయ్యగారు కూడా మోసం చేయొచ్చు. ఎవరినైనా మోసం చేసేసుకోవచ్చు. మనుషులు కాబట్టి మనుషులందరినీ మోసం చేయొచ్చు. కానీ ఏ మనిషి దేవునిని మోసం చెయ్యలేడు. ఇంకొక విషయం చెప్పంట, దేవుడు కూడా ఎవరిని మోసం చేయడు. ఎందుకంటే ఆయనలో మోసం చేసే గుణమే లేదు. ఇక్కడ ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే దేవుడు మోసగించడు, అట్ ద సేమ్ టైం దేవుడు మోసపోడు. దేవుడు మోసగించడు, ఆయన మోసం చేసే స్వభావం లేదు. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, న్యాయంగా తీర్పు తీర్చేవాడు. అలాగని దేవుడు ఎంత మాత్రము ఎవరి వలనను మోసపోడు. ఆయనకు మోసపోయేంతటి నెసెసిటీ లేదు. ఈ సింపుల్ పాయింట్ నీకు అర్థం అయితే రావలేదు. ఈ సింపుల్ పాయింట్ నీకు అర్థం కావట్లేదు. నువ్వు దేవుడిని మోసం చేయలేవు, అలాగని దేవుడు నిన్ను మోసం చేయలేవు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. నీ బతుకంతా జరిగేది అదే, నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు. చూడండి ఏమంటున్నాడు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలగనే కలగదు. వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురని నేనెరుగుదును. వారు దీర్ఘాయువును పొందకపోవుదురని నేనెరుగుదును. ఇది దేవుని సన్నిధిలో లేని వారి భవిష్యత్తు. ఇప్పుడు ఆలోచించాక ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి ఆయన సన్నిధి గురించి మాట్లాడాలంటే. ఇప్పుడు అయ్యేది కాదండి, ఒక రోజంతా మాట్లాడుకోవచ్చు. ఆల్రెడీ నేను పాల్గొనే చర్చలో ఇదే అంశం మీద మాట్లాడొచ్చాను. ఇదే అంశం మీద మాట్లాడి ఇక్కడికి వచ్చాను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పాను, ఇప్పుడు వేరే చర్చలో ఇదే అంశం మీద మాట్లాడడానికి వెళ్తున్నాను, ఇంకా కొనసాగింపు ఉంటుంది, అక్కడికి రండి అన్నారు. కొందరు వచ్చారు, వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా ఉందండి, చాలా మాట్లాడుకోవచ్చు అండి. దేవుని సన్నిధి అనేది గొప్పదండి. ఆయన సన్నిధిలో నిలవడం అనేది, ఆయన సన్నిధిలో అర్హత సాధించడం అనేది, ఆయన సన్నిధిలో ఉన్న ప్రత్యేకతలు, ఆయన సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు, ఆయన సన్నిధిలో దేవుడితో మనకుండే ఆ ప్రేమ, ఐక్యత, బంధం, దాని గురించి బైబిల్ ఇస్తున్నటువంటి లోతైన వివరణ చాలా గొప్పది ప్రియుగా, చాలా గొప్పది. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే దేవుడితో మనకి సత్సంబంధాలు ఉండాలండి. నిజమండి, దేవుడితో మనకి ఎప్పుడైతే సత్సంబంధం ఉంటుందో ఇలాంటివన్నీ మనకు అర్థమవుతాయి. మన లైఫ్ అంతా ఆయన లీడ్ చేస్తాడు. అప్పుడు మీకు ఒక మాట బాగా తెలిసే ఉండాలి బైబిల్. అదేంటో తెలుసా, నా ప్రవర్తన అంతటి యందు నీ అధికారమునకు ఒప్పుకుంటున్నాను. నా ప్రవర్తన అంతటి యందు ఎవరి అధికారానికి ఒప్పుకుంటున్నాను? దేవుని అధికారానికి ఒప్పుకుంటున్నాను. అప్పుడు మొత్తం లీడింగ్ అంతా ఎవరిది? ఆయనది. ఎలా ఉంటుందండి లైఫ్? అసలు నీ లైఫ్ ఆయన లీడ్ చేస్తే ఎలా ఉంటుందో అనుకుంటున్నావు? లైఫ్ అద్భుతమైన జీవితం. అలాగని ఆస్తులు, అంతస్తులు, తిండి, తిప్పలు, ఈ చెత్త చెదారం గురించి మాట్లాడట్లేదు. దేవుడిని లైఫ్ లీడ్ చేస్తే నీకు బంగారం వచ్చేస్తుంది, వెండి వచ్చేస్తుంది, కొండలు వచ్చి మీద పడిపోతాయి, అవి నేను చెప్పట్లేదు. అదొక శ్రేష్టమైన, సమృద్ధికరమైన, సమాధానకరమైన, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్ అండి అది. అదండి జీవితం అంటే, సంపూర్ణమైన జీవితం అంటే దేవుడు లీడ్ చేసే జీవితం, దేవుడు వెనకుండి నడిపించే జీవితం, ఆయన సన్నిధాన వర్తనుల జీవితం. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, శోధనలు రాని, ఇరుకులు రాని, ఇబ్బందులు రాని, శ్రమలన్నీ నిన్ను చుట్టుముట్టేని, ఏమైపోని, లోకమంతా ప్రళయం సంభవించని, ప్రపంచం అంతా నీటితో నిండిపోయింది. అందులో వాడెంత అసలు? ప్రపంచం అంతా నీటితో నిండిపోతే వాడెంతండి? నేను విమానంలో ప్రయాణం చేసేటప్పుడు విండో సీట్ ఎక్కువ కోరుకుంటాను. విండో సీట్ దగ్గర కూర్చొని కిందకు చూసినప్పుడు అండి, అతిపెద్ద సముద్రంలో ఇంత ఓడలండి, చిన్న ఓడలు. అసలు నిజంగా అండమాన్ వెళ్ళేటప్పుడు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా? పైన నీలమే, కింద నీలమే. అదే మామూలుగా ఈ భూమండలం మీద ప్రయాణం చేస్తుంది అనుకోండి, ఫ్లైట్ కిందనంతా పచ్చగా ఉంటుంది, లేకపోతే అక్కడ గూగుల్ మ్యాప్ చూసినట్టు ఉంటుంది, మొబైల్లో గూగుల్ మ్యాప్ చూసినట్టు ఉంటుంది, పైన మాత్రం నీలం ఉంటుంది. కానీ పైన సముద్రం మీద ప్రయాణం చేస్తాం అనుకోండి, మొత్తం అంతా కింద సముద్రం నీలంగా కనబడుతూ ఉంటుంది, పైన కూడా నీలంగా కనబడుతూ ఉంటుంది. ఆ కింద వెతుక్కుంటూ ఉంటే ఎక్కడో చిన్నగా ఓడలు కనబడుతూ ఉంటాయండి. భయం అనిపిస్తుందండి. అండమాన్ వెళ్ళినప్పుడు నాకు అదే అనిపించింది. ఇక్కడ ఏదైనా జరిగితే ల్యాండింగ్ లేదు, ల్యాండింగ్ లేదండి, ఇంకంతా లోపల మొత్తం సింకింగే. ఏమండి, లోపల మునిగిపోవడం తప్ప ఏం చేసేది ఉండదు. మననే ఒక విమానం అదృశ్యం అయిపోయింది.
అసలు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే అలాంటివి చూసినప్పుడు వెంటనే నోవహు గారు గుర్తొచ్చారు నాకు. నేను చూసేది చిన్న సముద్రానా మొత్తం అంత సముద్రాన్ని? ఒక చిన్న సముద్రాన్ని చూస్తున్నాను నేను. ఒక చిన్న సముద్రం మీద నేను ప్రయాణం చేస్తున్నాను. ఇది చిన్న సముద్రం. చిన్న సముద్రంలో వాడు ఎంతుంటే మొత్తం భూమండలం అంతా నీటితో నిండిపోయినప్పుడు వాడు ఎంత ఉండాలి? అసలు అగాధ జలాలండి, మొత్తం అంతా తూములు విప్పేశాడు, మొత్తం నిండిపోయింది. ఇంక సముద్రాలు అని అనుకోవడానికి లేదు, మొత్తం సముద్రమే ఉంది. సముద్రము భూమి అని విడగొట్టడానికి లేదు కదండి, మొత్తం సముద్రం ఉందండి. మొత్తం సముద్రం ఉన్నప్పుడు దాని మీద ఒకే ఒక్క వాడ, ఇంక వాడలు లేవు. ఏంటంటే అవి ఇంత అసలు ఇది మామూలు ప్రళయమా? ఆ ప్రళయంలో దేవుని సన్నిధాన వర్తనుడైన నోవహు కుటుంబం ఓడలో నిలిచి ఉందంటే వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! అద్భుతమైన దేవుడు అండి, గొప్ప దేవుడు అండి, సర్వోన్నతుడైన దేవుడు అండి. ఆయన మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే ఆయన లీడింగ్ అలా ఉంటుందండి. ఎవరు చేయగలరు చెప్పండి అలాంటి లీడింగ్? ఎవరు చేయగలరండి? ఈ భూమి మీద ఏ మనుషుడైనా చేయగలరా? ఎవరు చేయలేరండి. ఆయన మాత్రం చేయగలడు. ప్రపంచం అంతా నీటితో నింపేశాడు. ఒక చిన్న ఓడ మీద తన కుమారుడైన నోవహు కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. దేవుడు అంత గొప్పవాడు. మరి ఎవరికి ఇవ్వాలి? సాతానికి చేతులిచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ నీటి కింద పడుకున్నారు. సాతాను సన్నిధాన వర్తనులు వాళ్ళకి తెలియలేదండి, బతికినంత కాలం తెలియలేదు. బాగా తిన్నారు, తాగారు, సుఖపడ్డారు, ఎంజాయ్ సెక్సువల్ లైఫ్. అందులో ఒక పరిమితి పద్ధతి లేదు. కామంతో కళ్ళు మూసుకుపోయి వ్యవహరించారు జీవితాల్లో. జాగ్రత్తలు చేశారు, వ్యభిచారాలు చేశారు, ఇష్టానుసారంగా బ్రతికారు, కామంతో కళ్ళు మూసుకుపోయి జీవించారు. అంతా అయిపోయింది. ఏమి తిందుము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందాము, ఎలా ఎంజాయ్ చేద్దామనే జీవితాన్ని జీవితాన్ని అనుభవించేశారు. నోవహు కాలంలో వాళ్ళు సాతాను సన్నిధిలో ఉన్నవారు. కానీ వాళ్ళ సాతాను వాళ్ళని కాపాడగలిగాడా? వాళ్ళ సాతాను. మీరు మీ తండ్రి గొప్పవాది సంబంధులు అంటే మీ నాన్న ఎవడంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారు యోహాను సువార్త 8:42 ఏమంటారు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చుకోరుతున్నారని నేరస్థాపన చేశారు ప్రభు. వాళ్ళ తండ్రి వాళ్ళని కాపాడలేకపోయాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, దయ్యం మిమ్మల్ని కాపాడలేడు, కానీ లోపల సుఖాలకు మాత్రం మిమ్మల్ని నడిపిస్తాడు. తాగుతున్నావా, తిరుగుతున్నావా, ఎంజాయ్ చేస్తున్నావా, నీచమైన కార్యాలు చేస్తున్నావా, ప్రకృతి విరుద్ధమైన పనులు కూడా చేస్తున్నావా, నీ చేతులు కపటంతో అబద్ధ ప్రమాణాలు చేస్తూ, నీ పెదవులు కపటమైన పనులు చేస్తూ, నిర్దోషమైన చేతులు కాకుండా దోషభరితమైన చేతులుగా నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నావా? ఎన్ని చేసుకుంటావు దెయ్యం పక్షాన. కానీ ఒకరోజు నువ్వు ఎవరినైతే ఆశ్రయించావో వాడికి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. వాడే అగ్నికొండలో తోసివేయబడతాడు. ఒకరోజు వాడికి కింద పైన కాలిపోతుంటుంది. నిన్నే కాపాడతాడు వాడు, నిన్నే కాపాడతాడు. ఎవరి చేతిలో చేసావు? అపవాది చేతిలో చేసావా? వాడికి ఏ దిక్కు ఉండదు. నీకెవరు దిక్కు? ఇప్పుడు ఎవరు నమ్ముకున్నావు? బొత్తిగా లోయలో పోయి బస్సు ఎక్కావు, అది పంచబడిపోయి పేలిపోయి, అబ్బా అన్నీ బాగున్నాయి, బాగా కలిసి వచ్చాయి. పంచబడిపోయి పేలిపోయి లోయలో పడిపోయి బస్సు ఎక్కావంటే ఇంక నువ్వు ఏదో రూపంలో సత్తావు. ఇంక నేను ఎవరు కాపాడలేడు. కానీ దేవుడు ప్రపంచం అంతా ప్రళయంతో నిండిపోయింది. ఒక చిన్న వాడను నడిపించాడు. ఆ చిన్న వాడలో అతి చిన్న జీవి. అసలు ఈ సముద్రం మనం ఎంత అనిపిస్తుంది? ప్రకృతిని చూస్తుంటే గుండెలు గుబేలు అంటాయి. అసలు ఆకాశం ఏంటి, మహాసముద్రాలు ఏంటి, మధ్యలో ఎగురుతున్న ఈ చిన్న విమానం ఏంటి, ఇందులో అతి చిన్న నలుసునైన నేనేంటి? దావీదు ఇలాగే ఆలోచించాడండి. ఎంత గొప్ప ప్రకృతిలో నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. అసలు నా ఆకారం ఎంత ప్రభువా? 5 అడుగులు 6 అడుగులు. ఇంత చిన్న ఆకారాన్ని ఇంత పెద్ద విశ్వంలో నడిపిస్తున్నావంటే అసలు నేనెంత, నా బతుకెంత అని భక్తుడు ఆశ్చర్యపోతే ఈ రోజున భక్తిహీనులు ఆశ్చర్యం ఎక్కడ ఉందండి మా బతుకులకి? ఆశ్చర్యం ఎక్కడ ఉంది బతుకులకి? అవేం లేవండి. తిన్నావా, తాగావా, దొల్లేవా, పడుకున్నావా, గడిపేసావా, అయిపోయింది జీవితం. వద్దు ప్రియులారా, వద్దండి. నోవహు మనకు మార్గదర్శి. అంత పెద్ద అగాధ జలముల మీద ఒక చిన్న ఓడను అతని చేతికి అధికారాన్ని దేవుడు ఒప్పుకున్నాడు కాబట్టి, దేవుడి సన్నిధిలో ఉన్నాడు కాబట్టి, నోవహు నిందారహితుడుగా దేవుని ఎదుట ఉన్నాడు కాబట్టి, పాడైపోయిన ప్రపంచంలో పరిశుద్ధుడిగా బ్రతికాడు కాబట్టి దేవుడు అతన్ని ముందుకు తీసుకెళ్ళాడు. నిన్ను కూడా దేవుడు అడుగుతాడు. ఎన్ని శోధనలు రాని, ఎన్ని కష్టాలు రాని, ఏ స్థితిలో అయినా సరే నిన్ను శాంతికరమైన జీవితాన్ని నీకు ఇచ్చి, కష్టాలు కన్నీళ్లు నేను అలుముకున్నా నీ కన్నీరు తుడుస్తూ పరలోకం వరకు నేను తీసుకుని వెళ్తాడు. నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకుంటే.
నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకుంటా, అదొక్కటి చాలు దేవుడికి, అదొక్కటి చాలు. నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకుంటున్నప్పుడు దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు, నిన్ను ఆవహించి ఉంటాడు, ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టుకుంటాడు, ఆయన రెక్కల నీడని నిన్ను భద్రపరుస్తాడు. అలాంటి జీవితం కావాలనుకుంటే ప్రియులారా, మీ అధికారం, మీ ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి ఒప్పుకోండి, ఆయన సన్నిధిలో ఉండండి, క్వాలిఫికేషన్ సంపాదించుకోండి. లేదు నేను ఇలాగే నటిస్తూ బతికేస్తానంటే చావు నిన్ను ఎవడు కాపాడలేడు, నిన్ను ఇంకెవ్వడు కాపాడలేడు. ఇంత అందంగా అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు నీకు బుద్ధి చెప్పిన ఈ బుద్ధి వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళకపోతే ప్రపంచంలో నేను ఎవడు కాపాడలేడు. నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి. నీ దరిద్రం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏడుస్తూ జీవితం అంతా గడుపుతూ కానీ ఆ తర్వాత నీ ఇష్టం తలలో వచ్చి ప్రార్థన చేసుకో. క్రీస్తులను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన వాక్యం ద్వారా మీరు మాకు చేసినటువంటి గొప్ప హెచ్చరికను బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మేము ఏ పాటి వారు, మా బ్రతుకులు ఏ పాటి తండ్రి, ఈ అనంతమైన అద్భుతమైన ప్రకృతిలో తండ్రి నరపుత్రులను ఆయన మమ్మల్ని దర్శించడం మేము ఏ పాటి వారం తండ్రి. పాపములతో అపరాధములతో చచ్చిన వారమైన మమ్మల్ని మీ కుమారుడైన క్రీస్తు బ్రతికించి మా అపరాధాలను ఉచితంగా క్షమించి మీ రక్షణను మాకు ప్రసాదించి చెడిపోయిన ఈ లోకంలో తండ్రి మమ్మల్ని పరిశుద్ధులుగా బ్రతకమని మీరు కోరుతున్నారు. మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టడానికి తండ్రి అర్హత లేని మాకు అర్హత కల్పించారు తండ్రి. దయగలిగిన మాది ఎంత గొప్ప జీవితాన్ని మీరు మాకు ఇచ్చినప్పటికీ అందరూ దాన్ని తృణీకరిస్తున్నారు. తుచ్చమైన ఈ లోకం కోసం, అల్పకాల సుఖభోగాల కోసం మిమ్మల్ని ఆశ్రయించకుండా లోకాన్ని ఆశ్రయిస్తున్నారు. వారు రాబోయే దినాల్లో తండ్రి నోహు జలప్రళయం ఏదైతే సంభవించిందో, నోహు దినాలు ఏదైతే జరిగిందో మరలా అదే జరగబోతుంది తండ్రి. మీ విజ్ఞత మీ పిల్లలకు ప్రసాదించండి తండ్రి. వారి హృదయాలు రేపండి తండ్రి. వివేకాన్ని ప్రసాదించండి తండ్రి, వివేకాన్ని ప్రసాదించండి. దయగలిగిన మాది ఏ ఒక్కరు నశించిపోకూడదన్న మీ ఆకాంక్ష నెరవేరాలి తండ్రి. వారితో సూటిగా మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం తండ్రి. దయగలిగిన మాది మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాల్లో మీ మాటలు 30 60 100 ఫలింపచేయండి. సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఆత్మీయ జీవితాన్ని వెలిగించండి, వారి జీవితంలో మీరు వెలుగులు ప్రసాదించండి. అంటే ధన్యత మీరు అందరికీ అనుగ్రహించమని త్వరలో మా కొరకు రాయన ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకొనుచు ఫలము పొందుకొనుచున్నాము మా కన్న తండ్రి. అందరికీ వందనాలండి.